మానవ శరీరంలోని రెండవ మెదడు, మన పొట్టలో ఉండే మెదడు, ఇది ఆశ్చర్యం కలిగించే నిజం. మీరు ఎప్పుడైనా ఇది జరిగేలా అనిపిస్తోంది, లేక నాకు లోపలెక్కడో అనిపిస్తోంది అని అనుకున్నారా? అదే మీ రెండవ మెదడు పనిచేస్తున్న సూచన కావచ్చు. అవును, మన శరీరంలో మెదడు ఒక్కటే కాదు, రెండు ఉన్నాయి. మొదటిది మన తలలో మనకు తెలిసిన బ్రెయిన్. రెండవది మన పేగుల్లో ఉంది. దీని పేరు ఎంటెరిక్ నర్వస్ సిస్టమ్ ఆర్ సింప్లీ ద గట్ బ్రెయిన్. ఇది మన పొట్టలో ఉండే ప్రత్యేకమైన నర వ్యవస్థ. పేగుల గోడలలో ఉండే నర కణాల మొత్తం సుమారు 50 కోట్ల కణాలు. అవును, మన స్పైనల్ కార్డులో కన్నా ఎక్కువ నర కణాలు పేగుల్లోనే ఉంటాయి. ఈ రెండవ మెదడు చేసే పనులు ఆశ్చర్యంగా ఉంటాయి. తిన్న ఆహారాన్ని ఎలా జీర్ణం చేయాలో నిర్ణయించడం, ఎక్కడ ఎంతమేరకు ఎంజైములు విడుదల చేయాలో చెబుతుంది, పేగుల కదలికలను నియంత్రిస్తుంది, మన భావోద్వేగాలకు కూడా సంకేతాలు పంపుతుంది. చూడండి, మనకెలా వింతగా అనిపిస్తుందో తెలుసా? మనం టెన్షన్లో ఉన్నప్పుడు పొట్టలో అసౌకర్యంగా అనిపించడం దీనివల్లే. కోపం, భయం, ఆనందం, ఇవన్నీ గట్ బ్రెయిన్ను ప్రభావితం చేస్తాయి. అలాగే గట్ బ్రెయిన్ కూడా మన మెదడును ప్రభావితం చేస్తుంది. ఇందుకే శాస్త్రవేత్తలు దీనిని బ్రెయిన్ ఇన్ ది బెల్లీ అని పిలుస్తున్నారు. ఇది కేవలం జీర్ణక్రియ మాత్రమే కాదు, మన ఆరోగ్యం, మన భావోద్వేగాలు, మన నిర్ణయాలు అన్నింటికీ ఇది కీలక పాత్రధారి. ఇప్పుడు మీకు గట్ ఫీలింగ్ అంటే ఏమిటో అర్థమైంది కదా? ఇకనుంచి మన పేగులను కూడా మన మిత్రులుగా పరిగణించండి. వాటితో ప్రేమగా వ్యవహరించండి, మంచి ఆహారం ఇవ్వండి, ఆరోగ్యంగా ఉంచండి. ఎందుకంటే మన రెండవ మెదడు కూడా మన జీవితానికే మార్గదర్శి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.